ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో బంగారం ధర ఈ రోజు ఎలా ఉంది? అండ్ చాలా వరకు కూడా బంగారం కొనుక్కునేటప్పుడు కొన్ని పారామీటర్స్ చెక్ చేయాలి అని చెప్తూ ఉంటారు. ఏవి సార్ ముఖ్యంగా మనం చూసుకోవాల్సిన పారామీటర్స్ ఏంటి బంగారం కొనుక్కునేటప్పుడు? కంపల్సరీగా బంగారంలో చెక్ చేయాల్సిన పారామీటర్స్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ప్యూరిటీ విషయానికి చాలామంది అనుకుంటాం ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ ప్యూరిటీ ఉంటుందని. అఫ్కోర్స్ కొంతవరకు కరెక్టే, కానీ మిగతా కొంత ఏదైతే ఉందో అది కాస్త మాట వరుసగా కాదు, అది అంత ఈజీగా కాదు మనం తీసుకోకూడదు. ఎందుకంటే దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు గోల్డ్ అనమాట. ఇప్పుడు 24 క్యారెట్ గోల్డ్ ఉంటుందండి. 24 క్యారెట్ గోల్డ్లో నథింగ్ బట్ గోల్డ్, ఇంకా ఏముండదు. ఇక 24 క్యారెట్ గోల్డ్ అంటే ఇట్స్ 999 బంగారం అంటారు. సో ఇట్స్ లైక్ 9999.99. సో అందులో ఏంటంటే మీకు ఎలాంటి కాపర్ ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ నిక్కల్ ఆర్ ఎలాంటి కైండ్ ఆఫ్ సిల్వర్ మిక్సింగ్ అనేది ఏముండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 22 క్యారెట్ గోల్డ్ పారామీటర్స్లో ప్యూరిటీ విషయంలో చెక్ చేసేటప్పుడు దేర్ ఈస్ ఓన్లీ వన్ అదర్ మెటల్ ఈస్ ఇన్వాల్వ్డ్, అది బేస్ మెటల్. అందులోనే కాపర్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే బంగారం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. సో కాబట్టి దానికి కొంచెం స్ట్రెంత్ ఇవ్వడానికి దే మిక్స్ సమ్ సర్టన్ ఆఫ్ కాపర్ అనమాట. సో ఇందులో చూసుకుంటే అది స్ట్రెంత్ అండ్ పైగా రిలయబిలిటీ రెండూ ఉంటాయి అందులో. సో ఇది ఒక్కటే కాకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కాలంలో దెర్ వాజ్ సమ్ అదర్ మెటల్స్ ఆల్సో విచ్ వర్ మిక్స్ టుగెదర్ ఇన్ గోల్డ్. కానీ ఇప్పుడు ఏమైందంటే దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అదర్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్. ప్యూరిటీ విషయానికి వచ్చినప్పుడు నాణ్యత అట్ ద సేమ్ టైం ఒక మంచి పారామీటర్ మనం కోల్చుకోవాలి అంటే జనరల్గా మీకు చాలామంది చాలా వీడియోస్లో చెప్తారు, మీ బంగారాన్ని ఇలా టెస్ట్ చేసి చూడండి, అలా రాసి చూడండి. వీఆర్ బేసికలీ లేమ్యాన్, మనం ఆ విషయాన్ని గుర్తించలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ క్వాలిటీని గుర్తించడానికి కొన్ని మెషిన్స్ కూడా వచ్చాయి. ఆ మెషిన్స్లో ISI మార్క్ ఉంటుంది, ప్లస్ మీకు హాల్మార్క్ జ్యువెలరీ కోసము ప్యూరిటీ చెక్ చేయడానికి అది మిషన్ ఉంటుంది అనమాట. సో అందులో పెడితే కూడా మీకు ప్యూరిటీ అనేది తెలిసిపోతుంది, ఎంతవరకు ప్యూర్ ఉంది ఆ గోల్డ్, ఎన్ని గ్రామ్స్ ఉంది గోల్డ్, అందులో ఎన్ని గ్రామ్స్ వేరే మెటల్ ఉంది అన్న విషయం కూడా తెలుస్తుంది. సో దీస్ ఆర్ ద న్యూ టెక్నాలజీస్. ఇకపోతే గోల్డ్లో ఈ రోజున మూమెంట్ ఎలా ఉంది ఆ విషయం కూడా తెలుసుకుందాము. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ స్పాట్ గోల్డ్ ప్రైస్ కావాలి. బట్ ఎస్, మొన్న సండే రోజున మార్కెట్స్ క్లోజ్ ఉండే కాబట్టి మండే రోజున ఎలాంటి మూమెంట్ లేకుండా సేమ్ గోల్డ్ ప్రైస్ ఉంటుంది స్పాట్ మార్కెట్లో. కానీ నిన్న ఒక మేజర్ మూమెంట్ అంటూ గోల్డ్ ఇవ్వాల, ఎందుకంటే మనము బాగా పెరుగుతుంది అని చెప్పే పాజిటివ్ జోన్లో ఉన్నామని చెప్పేసి మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే పాజిటివ్ మూమెంట్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న కైండ్ ఆఫ్ ఫాల్ అయ్యింది. అది దాదాపు 50 రూపాయలు మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో జరిగింది. అందుకే మీకు ఈ రోజున స్పాట్ మార్కెట్లో గోల్డ్ ఎక్కువగా పడలేదు, ఎక్కువగా పెరగలేదు. సో ఆ రేట్స్ ఏంటో ఫస్ట్ చూసుకుందాం. నిన్న 7,304 ఉండింది 24 క్యారెట్ గోల్డ్. ఈ రోజు చూసుకుంటే 7,303 విచ్ ఫెల్ బై 1 రూపీ. అంటే యాజ్ గుడ్ యాజ్ ఒక ఫ్లాట్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు, ఒక మేజర్ మూమెంట్ అనేది మాత్రం కనపడలేదు. 22 క్యారెట్ గోల్డ్ ఇక్కడికి వచ్చేస్తే 6,695 రూపీస్ ఉన్న గోల్డ్ కాస్త నిన్నటి ప్రైస్ ఈరోజు మీకు 6,694 రూపీస్ అయింది. అగైన్ అ ఫాల్ ఆఫ్ ఓన్లీ 1 రూపీ. సో సింపుల్గా మేజర్ మూమెంట్ స్పాట్ గోల్డ్ మార్కెట్లో ఇంకా రాలేదు, కానీ ప్రైసెస్ మాత్రం గత వారం నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ఈ విషయం గమనించాలి. అండ్ ఈ రైజ్ అన్నది 67,000 నుంచి 71,400 వరకు ఈజీగా లేకుండే, కానీ అక్కడ నుంచి మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగింది గోల్డ్. 70,000 పైకి వెళ్ళంగానే 72,400 72,700 వరకు వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ కాస్తంత సైడ్ వేస్ మూమెంట్లో ఉంది. అది ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తున్నాము శిరీష, ఇది నేను గోల్డ్ కోసం రెగ్యులర్గా వాడే ట్రెండ్ లైన్ టూల్ అనమాట. సో ఈ ట్రెండ్ లైన్ టూల్ని మనం ఇక్కడ థిక్నెస్ పెంచుకుందాము. సో ఇది బేసిక్గా మనం వాడే టూల్ అనమాట. సో ఈ టూల్ని మనం ఎక్కడన్నా డ్రాగ్ చేస్తే అది అటువైపు సాగనంపుది వెళ్ళిపోతూ ఉంటుంది. దీన్ని మనము కరెక్ట్గా మనకు కావాల్సిన చోట్లో వదిలేసిన తర్వాత మనకు ఒక క్లారిటీ ఏమిస్తుందంటే ఆ రన్అప్ ఏదైతే ఉందో అది బుల్ రన్లో ఉందా లేదంటే బేర్ రన్లోకి వెళ్ళిపోతుందా. అంటే బుల్ రన్ అంటే బాగా పెరగడం, బేర్ రన్ అంటే బాగా పడిపోవడం. బుల్ రన్ వచ్చిన తర్వాత బేర్ రన్ రాగానే మనం ఏమనుకుంటాము, ఓహో ట్రెండ్ లైన్ దిగింది కదా గోల్డ్ ఇంకా పడుతుంది. కానీ అలా జరగకుండా గత 4 రోజుల నుంచి ఇలాగే తిప్పుకుంటూ ఉంటుంది. కాబట్టి మనం పిచ్ ఫోక్ టూల్ వాడి చూపించాం. అయితే ఏమొచ్చింది ఇక్కడ, ఇది ఫస్ట్ ట్రెండ్ లైన్. రెండో ట్రెండ్ లైన్ మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకోసారి. ఈసారి ఏం జరిగిందంటే ఇంకోసారి మూమెంట్ ఇచ్చిన తర్వాత అప్ సైడ్లో నుంచి మళ్ళీ గోల్డ్ పడింది చూడండి ఇక్కడ.
కానీ పడిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, మళ్ళీ పెరిగిపోయింది. సో ఇట్స్ ఇన్ జిగ్జాగ్ ఫార్మేట్ అనమాట. ఇలాంటి సినారియోస్ ఎప్పుడైతే ఆ అనిశ్చిత అనేది, ఏదైతే అన్సర్టనిటీ అనేది పెరుగుతుంది కదా, ఆ టైంలోనే ఇలాంటి జిగ్జాగ్ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. లేదంటే మీరు కింద చూస్తున్నట్టుగా గోల్డ్ హ్యాస్ బిన్ స్ట్రైట్ అవే గోయింగ్ అప్, పడినట్లుగానే పడి మళ్ళీ స్ట్రైట్ అవే పైకి వెళ్ళిపోయింది. సో ఇందులో ఏంటంటే చాలామంది ఇరుక్కొని లాసెస్ చేసుకుంటారు. ఇక్కడ రికమెండేషన్ కాదండి, మీరు నేర్చుకుంటామనే ఉద్దేశంతో నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే 2 ట్రెండ్ లైన్లు వేసినా కానీ కింద ఒకసారి దెబ్బతీసింది పడిపోయినట్లుగానే. సో పైన కూడా చూసుకుంటే 2వ ట్రెండ్ లైన్లో కూడా మనకు పైకి వెళ్ళినట్టుగా వెళ్ళేసేసి కిందికి వచ్చేసింది. ఇలాంటి టైంలోనే మనకు కావాల్సింది పిచ్ ఫోక్ టూల్. సో దిస్ ఇస్ ద టూల్ వాట్ ఐమ్ గోయింగ్ టు షో యూ నౌ. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఈ కింది భాగం ఏదైతే ఉంది కదా శిరీష, ఇక్కడ మనము దీన్ని ఇలా సెట్ చేయాలి. ఎందుకంటే మనకు ఆ కింది భాగం అనేది మొన్నటి దాకా నిన్నటి దాకా క్లియర్గా కనిపిస్తూనే ఉంది, కానీ అక్కడ నుంచి పెరుగుతుందా గోల్డ్ లేదంటే పడిపోతుందా అన్న విషయం ఎవరికి తెలియదు. సో ఈ టూల్ పెట్టంగానే ఏమవుతుందంటే మీకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, కళ్ళు అందరికీ కనిపిస్తున్నాయండి, కానీ కొంతమందికి సైట్ ఉంటుందనే విషయం వాళ్ళకి తెలియదు, కొంతమందికి దూరంది సరిగ్గా కనిపించదు. కాబట్టి వాళ్ళు వెళ్ళేసేసి ఆ కంటి పరీక్ష చేయించారనుకోండి, కంపల్సరీగా ఆ టైంలో ఒక గ్లాస్ అనేది పెట్టి చూపిస్తారన్నమాట డాక్టర్స్, లేక మీకు ఇప్పుడు కనిపిస్తుందా క్లియర్గా, ఇప్పుడు కనిపిస్తుందా అనేది. సో మీకు ఎంత క్లారిటీ వస్తే మీకు అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎస్ నేను గుర్తుపడగలుగుతున్నాను, అది నా క్లారిటీగా ఉంది. ఇది కూడా టూల్ అలాంటిదే. సో మనకు కనిపించే కళ్ళకి అదొక అద్దం లాంటిది. సో ఒక్కసారి మనం ఆ టూల్ని వాడామనుకోండి, మీకు ఫుల్ క్లారిటీతో పిక్చర్ ఉంటుంది. ఇట్స్ అ వండర్ఫుల్ వే ఆఫ్ ప్రెడిక్టింగ్ ద మూమెంట్ ఆఫ్ గోల్డ్. మీకు క్లారిటీ లేకపోతే యూ విల్ నాట్ బి ఏబుల్ టు ట్రేడ్, బట్ యూ విల్ బి ఏబుల్ టు ట్రేడ్, బట్ యూ కెనాట్ మేక్ మనీ అనమాట. సో మేకింగ్ మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రాఫిట్ ట్రేడ్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంది. ప్రాఫిట్ లేని ట్రేడ్ అసలు చేస్తే కూడా ఎంత, చేయకపోతే ఎంత. సో కాబట్టి మీరు ప్రాఫిట్ కావాలి అనుకుంటే బాటమ్ నుంచి చూడండి, ఇక్కడ ఎలాగైతే ఈ బ్లూ ఏరియా నుంచి గ్రీన్ ఏరియాలోకి, మళ్ళీ గ్రీన్ ఏరియా నుంచి బ్లూ ఏరియాకి వెళ్ళేసేసి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని చూడండి, గ్రీన్ ఏరియా అప్పర్ సైడ్లో. సో అలా మీకు ఇంకా బంగారం పైకే వెళ్ళిపోతూ ఉంటున్న సమయంలో మీరు వాడాల్సిన ఇంకా వేరే టూల్లో లైక్ ట్రెండ్ లైన్ ఆర్ పిచ్ ఫోక్ టైం టు టైం ఎలా మార్చుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎలా ప్రాఫిట్ చేసుకోవాలి అన్నదే ఈ ఎడ్యుకేషనల్ వీడియో మనం అందరి కోసం చేసి చూపిస్తున్నాం. సో ఇలాంటి విషయాల్లో తప్పకుండా ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ మీరు ఎలాంటి ఆలోచనలు ఉండకండి అని చెప్తాను. ఇమ్మీడియట్గా మీ క్లారిటీ నేను ఇప్పిస్తాను. సో ఆ విషయానికి మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. అంటే ఎలా సార్, గోల్డ్ గురించి క్లియర్గా అనాలిసిస్ తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అనుకున్నా, లేదు బిజినెస్ పెట్టాం బిజినెస్లో గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా మీ గైడెన్స్ అందే అవకాశం ఉందంటారు? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఎందుకంటే అది గైడెన్స్ ఒక ఫ్రెండ్ వైపు నుంచా, వైఫ్ వైపు నుంచా, తండ్రి వైపు నుంచా, ఫ్రెండ్ వైపు నుంచా, ఆర్ ఈవెన్ ఒక కోచ్, ఎనీబడి హూ కెన్ గైడ్ ఇన్ రైట్ పాత్లో, ఒక సరైన దారి చూపించిన వాడే శ్రేయోభిలాషి. సో అలాంటి వాళ్ళు మీకు ఎంతమంది ఉంటారు సర్కిల్లో, వాళ్ళందరికీ మీరు ఒకసారి అడగండి, అడ్వైస్ తీసుకోండి. వాళ్ళకి సబ్జెక్ట్ బియాండ్ అనిపిస్తేనే మీరు నా దగ్గరికి రండి. అలాంటి సమయంలో మీకు ఒక ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ ఉంది. ఈ మంత్ ఎండ్ లోపల మీకు వీఆర్ ఆర్గనైజింగ్ అ వెరీ ఇంపార్టెంట్ క్లాస్ కాబట్టేసి ఈ మాస్టర్ క్లాస్ కోసము మీరు చేయాల్సిందల్లా జస్ట్ మీరు ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా నంబర్ బిజీగా ఉందా ఆర్ రెస్పాన్స్ ఇవ్వలేదా మీకు ఇమీడియట్గా వాట్సాప్ మెసేజ్, లేదంటే ఒక వాయిస్ మెసేజ్ ఆర్ టెక్స్ట్ కూడా మీరు పంపించిన మా టీం మీకు గెట్ బ్యాక్ అవుతారు, మీకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తారు. ఎందుకంటే ఈ క్లాస్ మీకు 2 విధాలుగా ఉండబోతుంది, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. ఈ విషయంలో మీరు డిలే చేయకండి. లాసులు పెరుగుతున్న కొద్దీ మీ పెట్టుబడి కాస్త కరిగిపోతూ ఉంటుంది. సో లాసుల బారిన పడకండి. మీకు అప్పులు ఉన్నాయా, మీకు ఇలాంటి ట్రేడింగ్ టెన్షన్స్ ఉన్నాయా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి, పిల్లల ఎడ్యుకేషన్, రిటైర్మెంట్ ప్లాన్స్, ఇవన్నిటికీ ఈ క్లాసే మీకు సమాధానం అవుతుంది. ఇమ్మీడియట్గా రిజిస్టర్ చేసుకోమని చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.